ఎప్పుడైనా సరే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అపశకునం పలకకూడదు. పిల్లల విషయంలో అన్నీ శుభశకునాలే మాట్లాడాలి. శుభ ఫలితాలు వచ్చే విధంగానే వారి ఆలోచనలు ఉండాలి. వారి మాట కూడా శుభాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, అమ్మాయి బాగా చదువుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, ఒకవేళ భర్త మంచివాడు కాకపోయినా కూడా తను ఉద్యోగం చేస్తూ బ్రతకగలగాలి అనే విధంగా వాళ్ళ ఆలోచనలు, మాటలు ఉంటున్నాయి. ఇవన్నీ అశుభాన్ని ఇస్తాయి. ఏ యువతి అయినా వివాహమైన తర్వాత సంతోషంగా జీవించాలంటే భర్త మంచివాడు దొరకాలి. అలా మంచి భర్త దొరకాలని మాత్రమే ఆశీర్వదించాలి.